మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిరసా గ్రామంలో పత్రికా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాపురెడ్డి పైన ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను స్థానికులు ఖండించారు. కావాలని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకుడు బాపురెడ్డి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి బాపురెడ్డికి మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీయాలని అసత్య ఆరోపణలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మా బాపురెడ్డి గారి ఎదుగుదల ఉరువలేక ఈరోజు అక్రమాలకు దాడులకు పాల్పడతానని ఏ వ్యక్తి అయితే చెప్పిండో అతనే ఈరోజు అక్రమాలకు దాడులకు పాల్పడడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే 2006లో నారాయణ అనే వ్యక్తి బాపురెడ్డి గారు సర్పంచ్ నిలబెడితే అతనిపై గోవర్ఖండ్ నుంచి వెళ్ళి ఒక టీముని తీసుకొని వచ్చి ఆ ఎలక్షన్ ముందు రోజు వాళ్ళ చేతిలో కత్తులు కటారాలు మరియు రాళ్ళు దొరికితే ఈరోజు బాపురెడ్డి నాయకులు కాదు బాపురెడ్డి గారు కొట్టింది మన పోలీసు బృందం వాళ్ళు కట్టేసి కొట్టిరు. దాన్ని మా బాపురెడ్డి గారిపై మోపడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అక్రమాలకు అతను ఈ కుట్రకు పాల్పడలో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టలేదు. తరిమి కొట్టే రోజులు వస్తాయి. మీరు జాగ్రత్త బిడ్డ. ఇంకోసారి మీ నోట పిచ్చి మాటలెత్తే మేము తరిమి కొడతాం. ఏదైతే మీరు ఇప్పుడు బాపురెడ్డి గారి మీద నింద మోపిల్లో దానికి వెంటనే పబ్లిక్లా బాపురెడ్డి గారికి వచ్చి మీరు క్షమాపణ చెప్పకపోతే వదిలిపెట్టాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. జై లీగల్గా మేము ఎక్కడికైనా పోతాం. జై బాపురెడ్డి గారు, జై వివేక్ సారు, జై కాంగ్రెస్. మా కిట్టయ్య ఆయన పేరు రేవెల్లి కిట్టయ్య, ఇద్దరు రెడ్డోళ్ళు. ఏమైందమ్మా నీ పరిస్థితి? ఎందుకు 5 లక్షలు తీసుకున్నాడు. చేను కోతాలు తిరుపతి. ఎందుకు తీసుకున్నాడు? జనగామ తిరుపతి చేను పట్ట చేస్తాను అన్నాడు. అది ఒకరికి అయింది. సిరిసా గ్రామంలో మా మిస్సెస్ను నేను సర్పంచ్గా పోటీ చేయించడం జరుగుతున్నది. మా డాడీ టీచర్గా పనిచేసిండు. మాది మంచి కుటుంబం. మా పెద్ద బాబా అమెరికాలో సెటిల్ అయింది. మా చిన్న బాబా డాక్టర్ చదువుతుంది. మాకేం సంపాదించాలనే కోరికలు లేవు. గుడిసెల సంపత్ రెడ్డి, నేను సిరిసా నివాసిని. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా గ్రామ పెద్దలకు, నా సహచర కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మా బాపురెడ్డి చరిత్ర అనేటువంటిది గత 25 సంవత్సరాల నుండి తెరిచినటువంటి పుస్తకం. పల్లెటూరులే పట్టణానికి పట్టుకుపెట్టిన దాడినే ఈరోజు వీడి వరకు వచ్చింది. మేము ఏ రోజు కూడా నీ వైపు కూడా చూడలే, నిన్ను ఏమనలే. నువ్వు 5 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నావు. నీ జోలికి కూడా మేము విన్నర్ రాలేదు. కానీ నువ్వు కాసుకొని ఎలక్షన్లు వచ్చినప్పుడే బాపురెడ్డి గారి మీద